సంక్రాంతి పండుగ అంటేనే హరిదాసులు, డూడు బసవన్నలు. ఒకప్పుడు పల్లెల్లో, పట్టణాల్లో పండుగ వస్తే కనీసం నెల రోజుల పాటు తిరుగుతూ యాచన చేసేవారు. ప్రస్తుతం కళను వారసత్వంగా ఈ తరం వారు కంటిన్యూ చేయడం లేదు. కళను కాపాడుకునేందుకు సంక్రాంతి టైంలో వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామంటున్నారు హరిదాసులు. వచ్చే తరం గంగిరెద్దుల వృత్తిని చూసే అవకాశం ఉండకపోవచ్చు అంటున్నారు. రైట్, మరింత సమాచారాన్ని నిజామాబాద్ జిల్లా నుంచి రజనీకాంత్ అందిస్తారు. రజనీ, ఓవర్ టు యు. సంక్రాంతి పండుగ అంటేనే గంగిరెద్దులు, హరిదాసులు. సో ఈ పండుగకి చాలా ప్రత్యేకం. పల్లెల్లో మనకు ప్రతి ఇంట కూడా పండగ వేళ దాదాపు ఈ సంక్రాంతి సమయంలో దాదాపు వారం 10 రోజుల పాటు వీరంతా కూడా ఇక్కడికి వచ్చేటువంటి ఒక సందర్భం కనిపిస్తుంది. ఈ రకంగా హరిదాసులు ఇంటింటికి వెళ్ళడము, సంకీర్తన చేయడము, సంక్రాంతి వేళ ప్రతి ఇంటికి వెళ్ళి సంకీర్తన చేయడంతో పాటు ఆ ఇంట్లో ఇంటిల్లిపాదికి వారు ఇచ్చేటువంటి కట్నం ఇచ్చేటువంటి వ్యక్తులందరూ కూడా వీరంతా కూడా ఆశీర్వచనం ఇవ్వడం, ఇదంతా కూడా ఒక సాంప్రదాయంగా వస్తుంది. మాట్లాడదాం, అసలు ఈ కల్చరు తగ్గిపోయింది. మనకు పెద్దగా ఈ సాంప్రదాయం మనకు కనపడట్లేదు. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసినాం, పెద్దగా ఈ సాంప్రదాయం కనిపించలేదు. కానీ చాలా రోజుల తర్వాత హరిదాసులు సంక్రాంతి వేళ కనిపిస్తున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా సంక్రాంతి సమయంలో కనిపించే హరిదాసులు అదృశ్యమవుతున్నారు? ఏంది అసలు? ఒకప్పుడు సంక్రాంతి అంటే ఎస్పెషల్లీ గోదావరి జిల్లాకి వెళ్ళి ఆంధ్ర బాగా చేసేవాళ్ళు. కానీ రాను రాను ఈ కార్పొరేట్ కల్చర్ వల్ల ఈ మా కళ అంతరించిపోతుంది. ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నాం. ఈ కళ వదిలేయాల్సి వచ్చింది. పూర్తిగా మాకు ఆర్థికంగా ఇబ్బంది అయిపోయింది. ఏదో కేవలం ఒక నెల మాత్రమే తిరిగి నిలబెట్టడం అంటారు. అంటే ధనుర్మాసంలో డిసెంబర్ 15-16 తారీఖు నుంచి జనవరి పండగ దాకా తిరిగి ఇంటింటికి తిరిగి శ్రీరామనామ సంకీర్తన చేసుకుంటూ తిరిగి వాళ్ళు ఇచ్చే భిక్షను స్వీకరించి వాళ్ళని చల్లగా చూడాలని కోరుకుంటాం. ఎట్లా మీ పెద్దల నుంచి మీకు ఇప్పుడు ఆ కల్చర్ మీకు నేర్పిస్తున్నారా? ఈ సాంప్రదాయాన్ని మీకు నేర్పిస్తున్నారా? అవునండి, మా తాత ముత్తాతల నుండి కల్చర్ వస్తుంది. మా తాత, తండ్రి, నేను ఇక నుంచి అంతరించిపోవచ్చు. ఇక చేసేవాళ్ళు లేరు. మీ పిల్లలు ముందు తరాలు నేర్చుకునేదండి? ఇక లేదండి, ఆ పరిస్థితి లేదు. ఇక కళలు ఆదరించే విధానం తక్కువైపోయిందండి. పల్లెటూళ్ళలో కూడా ఆదరింపు లేదు. అందువల్ల మాబోటి వాళ్ళు ఈ కళను నమ్ముకుంటే జీవనం కొనసాగించలేకపోతున్నాం. అందువల్ల బయట వృత్తులకు వెళ్ళి ఏదో పని చేసుకుంటే బతుకోవాల్సి వస్తుంది. సో ఇట్లా హరిదాసులు చెప్తున్నారు. సో రాను ఈ సాంప్రదాయం తగ్గిపోతుంది, కొత్త పిల్లలు నేర్చుకోవట్లేదని చెప్తున్నారు. ఇక సంక్రాంతి అంటే మరో విశేషం గంగిరెద్దులు. మాట్లాడదాం. గంగిరెద్దులు కూడా మనకు సంక్రాంతి సందర్భంలో కనిపిస్తున్నాయి, మిగతా సందర్భాల్లో పెద్దగా కనిపించట్లేదు. ఎందుకో వీళ్ళు మిగతా సమయంలో కనిపిస్తున్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సంక్రాంతి అప్పుడే కనిపిస్తున్నారు, మిగతా టైంలో ఎడిపోతున్నారు మీరు? మిగతా టైంలో అటు దూరం పోతాం సారు, మనం దూరం పోదాము, అటు ఇటు తిరుక్కుంటూ ఉంటాం. మనం ఎట్లా ఉంది మీ వృత్తి? బాగానే ఉందా? మంచిగానే ఉంటుంది, మంచిగానే ఉంటుంది సార్. గతంతో పోలిస్తే అట్లా ఆ స్థాయిలో ఉందా? ఉంటాయి చిన్నగా అట్లా అంతా మంచి మహారాజా. 3 రోజుల పాటు వస్తారా? ఎన్ని రోజులు తిరుగుతారు మీ సంక్రాంతికి 3 రోజులు తిరుగుతాం. మన ధర్మరంలో 3 రోజులు తిరుగుతాం. సంక్రాంతికి జనరల్ ఒక సంక్రాంతి ఒక నెల 20 రోజుల పాటు తిరుగుతారు. అంతే, నెల పాటు తిరుగుతాం సార్. నెల అవుతుంది. సరే, ఎట్లా మీరు ఏం ఆశీర్వచనం ఇస్తారు? మీకు ఎవరైనా దానం ఇస్తే ఏం చేస్తారు? దానం ఇస్తే బాపులోనికి బాగులోనికి కట్టుకుంటాం మంచిగా. ఇట్లా సంపాదన ఉంటుందా మరి? అంటే గిట్టుబాటు అవుతుందా కనీసం పండుగ వేళ? కొద్దిగా సరే. సో ఇట్లా సంక్రాంతి అంటేనే మనం హరిదాసు సంకీర్తనలు, అట్లాగే గంగిరెద్దులు. కానీ రాను పండుగ వేళ ఇట్లాంటి కల్చర్ తగ్గిపోతుందని చెప్తున్నారు. తమ పిల్లలు ఈ వృత్తితో తాము పెద్దగా ఉపాధి పొందట్లేదు. సో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పెద్దల ద్వారా నేర్చుకునేటువంటి కళను బతికించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ మా ముందు తరాల వారు ఇక నేర్చుకునే పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని కూడా వీరంతా కూడా చెప్తున్నారు. సో సంక్రాంతి వేళ హరిదాసులు, గంగిరెద్దులు కేవలం సంక్రాంతి సమయంలో కనిపించేటువంటి వీరంతా కూడా మనకి 3 రోజుల పాటు మాత్రమే కనిపిస్తారు. మిగతా సమయాల్లో కొంత వీరిని చూడమైనటువంటి చాలా అరుదుగా జరిగేటువంటి సందర్భం. సో పండుగ వేళ కూడా చాలా ఈ సాంప్రదాయం తగ్గిపోయింది. భవిష్యత్తు తరాలు, కొత్త తరం వీటిని నేర్చుకునేందుకు, ఈ కళ నేర్చుకునేందుకు ఇష్టపడట్లేదు. పుట్టకుట్టి కోసం రకరకాల ఉద్యోగాలు చేస్తూ జీవితాన్ని కంటిన్యూ చేసినటువంటి, జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి ఒక సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి విషయాన్ని కూడా వీరంతా చెప్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.